హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. ఇవాళ అయితే ఊరు వెళ్తున్నాము మేమందరము, మామయ్య వాళ్ళ ఊరికి. పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మ తమ్ముడు కూడా మాతో పాటు వస్తున్నారు. సో దారిలోనే వాళ్ళని కూడా పిక్ చేసుకున్నాము. ఇంట్లో నుండి మార్నింగ్ 6కే బయలుదేరిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట, అంత మార్నింగ్ ఏం తింటామని. ఇక్కడైతే ఇంకా ప్రియదర్శిని రెస్టారెంట్ అంట, వెళ్ళే దారిలో హైవేలో ఉంది. చూడ్డానికి బాగా అనిపించిందని ఆగాము. అండ్ ఇక్కడ పూరి బాగుంటుంది అంటే అందరము పూరీనే ఆర్డర్ చేసుకున్నాము. వేదాంశికి మాత్రం ఇడ్లీ తీసుకున్నాము. కానీ మేము అందరం పూరి తింటుంటే తనకు కూడా ఇడ్లీయే కావాలనింది. కొంచెం పూరి పెట్టాము, అలాగే ఇడ్లీ కూడా ఇచ్చాము. నిజంగానే ఫుడ్ కూడా బాగుంది అండ్ రెస్టారెంట్ కూడా బాగుంది, నీట్గా. కొంచెం ప్రైజెస్ ఎక్కువే, బట్ ఫుడ్ ఈజ్ గుడ్. అండ్ అమ్మ తమ్ముడు ఉంటే మాత్రం వేదాంశిని చూసుకోవడానికి అసలు ఇంకా మాకు బాధే లేదన్నమాట. చూడండి, మింటూ మాత్రం హాయిగా ఉన్నాడు. మా తమ్ముడు కానీ అమ్మ కానీ లేకపోతే నేను ఇంకా ఆయనకే ఇచ్చేస్తాను. ఫ్రీ బర్డ్ లాగా ఉన్నాడన్నమాట. కడుపు నిండా అక్కడ టిఫిన్ తినేసి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరిపోయాము ఊరికి. ఇంకా ఊరికి దగ్గరలోనే ఇక్కడ దారిలోనే స్వయంభు లింగేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది. ఇదే అన్నమాట టెంపుల్. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. కొంచెం హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్కి. ఇది స్వయంభు లింగేశ్వర స్వామి టెంపుల్. అంటే ఇక్కడ లింగం వెలిసిందంట. ఆ ఏరియాలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైమే. మీలో ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ అయితే విశాలంగా చాలా బాగుంది, పెద్దగా. అండ్ చుట్టూ చెట్లు, అంత ప్లెజెంట్గా ఉంది, బాగా అనిపించింది. ఇంకా ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్దామని ప్రదక్షిణాలు చేస్తున్నాము. మా వేదాంశి అస్సలు ఆగట్లేదు, పరుగులు తీస్తుంది పాప. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అభిషేకం కూడా చేసుకోవచ్చు. అభిషేకానికి మాత్రం టికెట్ తీసుకోవాలి. అభిషేకం కూడా చేద్దాం అనుకున్నాము. సో మేము కూడా టికెట్ తీసుకున్నాము. మంచిగా శివయ్యని దర్శించుకొని అభిషేకం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు గుడి చూస్తూ అక్కడే కూర్చున్నాము. చాలా స్పేషియస్గా ఉంది, బాగా అనిపించింది. మార్నింగ్ కదా, అక్కడ ఇంకా చుట్టూ ఏం పొల్యూషన్ ఏం లేదు, అసలు బాగా అనిపించింది అన్నమాట. తర్వాత అక్కడే కొన్ని పిక్స్ తీసుకొని బయటికి రాగానే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. వేదాంశితో మా మామయ్య గంట కొట్టిస్తున్నాడు. వేదాంశి అయితే గుడిలోకి వెళ్ళగానే మంచిగా దండం పెట్టుకుంటుంది అన్నమాట. అలవాటు అయిపోయింది, పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తారండి. తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అంతే, జేజా అంటే చాలు ఇంకా దండం పెట్టుకుంటుంది అన్నమాట. మేము తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ రథం కూడా ఉంది. నేనైతే నా లైఫ్లో లైవ్గా రథాన్ని చూసిందే లేదు, ఇదే ఫస్ట్ టైం. బాగుండే, చాలా స్ట్రాంగ్గా ఉండే. దగ్గరికి వెళ్ళి చూసేసి అక్కడే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. రథం మాత్రం బాగుంది. ఇంకా అలా టెంపుల్ నుండి మళ్ళీ ఊరికి స్టార్ట్ అయిపోయాము. ఇదే అండి ఇంకా మా పొలము, అంతా వరి వేసాము. అసలు ఒక్కసారి సిటీ నుంచి ఇట్లా పొలానికి ఇలా రాగానే ఎంత ప్లెజెంట్గా, మైండ్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఊరికి వెళ్ళేసరికి 11 అలా అయింది మార్నింగ్. ఆ టైంకి ఎండ మాత్రం దంచేస్తుంది అసలు. ఇంకా ఎలా ఉంది, ఎంత ఉంది ఏంటి చూద్దామని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఇల్లేం లేదన్నమాట, అక్కడ ఇంకా చుట్టాలు ఉన్నారు. ఆ పొలం అంతా చూసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఊర్లో ఉన్న రిలేటివ్స్ వల్ల ఇంటికి వెళ్ళాము. ఇంకా మేము వస్తున్నామని అక్కడే లంచ్ అది ప్రిపేర్ చేశారు. లంచ్ చేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో మీరు కూడా ఊరు ఉన్నవాళ్ళు, పొలం ఉన్నవాళ్ళు, సిటీ లైఫ్ నుంచి అట్లీస్ట్ మీకు దొరికినప్పుడైనా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయండి, మైండ్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.